నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతలు మనందరం చూస్తూనే ఉన్నాం. సో ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తున్న మాట ఏంటి అంటే హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ పడిపోయింది తెలంగాణ రాష్ట్రంలో అనేది వినబడుతుంది. సో ఒక్కసారి మనతో పాటు అయితే రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రఘునాథ్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉంది ఈ హైడ్రా వల్ల అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. రైట్ సార్. సార్ అసలు చెప్పండి, అంటే ఈ హైడ్రా ఏదైతే ఉందో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఎంక్రోచ్మెంట్స్ అవి డిమాలిష్ చేస్తున్నారు. సో వాట్ అంటే పరిస్థితి ఎలా ఉంది? ఎందుకంటే దీనివల్ల రియల్ ఎస్టేట్‌కి ఏమన్నా ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఏంటి అసలు? అంటే రియల్ ఎస్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో హైడ్రా రావడం మూలాన ఏంటంటే ఒక సెకండ్ థాట్ అనేది స్టార్ట్ అయిపోయింది. హ్మ్. ఇన్వెస్టర్స్ కానీ బయర్స్ కానీ ఒక ఆలోచన అనేది వచ్చేస్తుంది. హ్మ్. ఇదివరకు ఎలా ఉండే అంటే సరే మనకు అక్కడ కొందాం అనుకున్నారు, కొన్నారు. కానీ ఇప్పుడు ఏమైతుంది, హైడ్రా అనేది వచ్చి ఇల్లీగల్ డెమోలేషన్స్ అంటే ఓన్లీ నాలా, తర్వాత బఫర్ జోన్స్, ఎఫ్టీఎల్. ఎఫ్టీఎల్లో అవును. వాటి ఏరియాలో ఉన్న వాటినే, అది ఔటర్ రింగ్ రోడ్ లోపల మాత్రమే రంగనాథ్ గారు ఆయనే అది ప్లాన్ చేస్తున్నాడు. హ్మ్. ఇది కూడా ఏమవుతుందంటే హై రైజ్ బిల్డింగ్స్ ఉన్నాయి, అక్కడ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ మీదనే ఫోకస్ చేస్తున్నాడు ఆయన. హ్మ్. హ్మ్. కాబట్టి నాకు తెలిసి రియల్ ఎస్టేట్ మీద ఇది పార్షియల్ ఎఫెక్టే ఉంటుంది, హ్మ్. ఫుల్ ఎఫెక్ట్ అని కాదు. ఇట్స్ అ పార్షియల్ ఎఫెక్ట్. పార్షియల్ ఎఫెక్ట్ అంటే ఏ విధంగా ఉండొచ్చు సార్? పార్షియల్ ఎఫెక్ట్ అంటే ఇప్పుడు హై రేజ్లో కొనేవాళ్ళు కానివ్వండి, హ్మ్. ఇప్పుడు 2 కోట్లు 3 కోట్లు 10 కోట్లు పెట్టి కొనేవాళ్ళు, హెచ్ఎన్ఐస్ కానివ్వండి, హ్మ్. ఎన్ఆర్ఐస్ హ్మ్. కానివ్వండి, హ్మ్. ఇట్లాంటి సాఫ్ట్వేర్ కమ్యూనిటీ కానివ్వండి, హ్మ్. వాళ్ళు కొంత వెనకడుగు వేసే అవకాశం ఉంటుంది. హ్మ్. ఇప్పుడు జనాలకి ఏమైపోయిందంటే హైడ్రా పుణ్యమా అంటూ కొంత వెరిఫికేషన్ చేసుకోవాలి, అసలు లీగాలిటీ ఏంటి, అసలు ఇది ల్యాండ్ యూసేజ్ ఎలా ఉంది అనేటువంటి తెలుసుకునే అవకాశం. రియల్ ఎస్టేట్ అంటే ఓన్లీ అపార్ట్మెంట్సే కాదు కదా, ల్యాండ్స్ కూడా ఉన్నాయి, అవును. ప్లాటెడ్ ప్లాట్స్ సెగ్మెంట్ కూడాను. కూడా ఉన్నాయి, అవును. కాబట్టి కమర్షియల్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. కాబట్టి వాటికి పెద్దగా ఎఫెక్ట్ ఉంటుందని అనుకోవడం లేదు. కాకపోతే ఇట్స్ ఎ రియల్ హిట్ టు ద రియల్ ఎస్టేట్ అని చెప్పగలను. ఓకే. రైట్. ఈ హై రేజ్ అపార్ట్మెంట్స్ ఎవరైతే కొంటారో బేసిక్‌గా ఈ మధ్య కాలంలో సాఫ్ట్‌వేర్ కానివ్వండి, పొలిటీషియన్స్ కానివ్వండి, వీళ్ళంతా కూడా లేక్ వ్యూ అనేది ఒక పాయింట్ పెట్టుకొని దాన్నొక ఇదిగా చూసుకుంటూ వాటి మీద ఎక్కువ పెట్టుబడులు పెట్టడం జరుగుతుంది. మరి ఏంటంటే దీని అంటే వీటి వల్ల దాని మీద ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? ఇప్పుడు ఎలా అయిపోయిందంటే లేక్ వ్యూ హ్మ్. అపార్ట్మెంట్స్, హ్మ్. తర్వాత రివర్ సైడ్ అపార్ట్మెంట్స్, హ్మ్. తర్వాత బాల్కనీ వ్యూ అపార్ట్మెంట్స్, హ్మ్. ఇట్లాంటి ఫారెస్ట్ వ్యూ అపార్ట్మెంట్స్. అది గవర్నమెంట్ ల్యాండే ఉంటుంది, ఫారెస్ట్. హ్మ్. ఆ పక్కంతా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ల్యాండ్ ఉంటుంది. దాని పక్కకి కడుతుంటాడు, ఫారెస్ట్ వ్యూ అని పెడతాడు. అక్కడ ఏదో చిన్న లేక్ ఉంటే లేక్ వ్యూ అని పెడతాడు. నా సలహా ఏంటంటే ఇవన్నీ టెంప్టేషన్స్ అండి. ఇట్స్ నథింగ్ బట్ ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ అంటారు. వీటికి అందరూ లొంగిపోయి అది కొంటున్నారు తప్ప, అక్కడ దానిలో నిజమనేది ఏం లేదండి. అక్కడ ఇప్పుడు లేక్ వ్యూ. వ్యూ పాయింట్ వైస్‌గా ఎక్కువగా ఈ మధ్య కాలంలో చాలా హైట్‌లో ఉన్నటువంటి యెస్. అపార్ట్మెంట్స్ కానీ, ఫ్లాట్స్ కానీ తీసుకునే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అవే గూడా బై చేస్తున్నారు. మరి యెస్. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎందుకంటే అవి ఇప్పుడు లేక్ వ్యూ అని అంటున్నారు. బేసిక్‌గా చెరువు దగ్గర అది కడితేనే అది లేక్ వ్యూ అనేది అవుద్ది. అవును. సో అది ఇప్పుడు ఈ హైడ్రా వల్ల దాన్ని బఫర్ జోన్ కింద ప్రకటించి దాన్ని కూల్చేస్తే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? కోట్లు, కోట్లు పెట్టుబడులు పెడుతున్నారు. ఏంటి అసలు? ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏంటంటే అండి, ఇప్పుడు మీరు డెసిషన్ తీసుకునే ముందు సరే మంచో చెడో తీసుకున్నారు, అయిపోయింది. హ్మ్. హ్మ్. ఇప్పుడు గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుందండి. హ్మ్. ఇప్పుడు ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళు 2,00,00,000 పెట్టుకునివ్వండి, 20,00,000 పెట్టుకున్నా గానీ కన్జ్యూమర్ ఈజ్ ఎ కన్జ్యూమర్. హ్మ్. ఆయన రైట్ ప్రొటెక్ట్ చేయాల్సి ఉంటుంది. హ్మ్. చట్టం ఏమని చెప్తుంది? అతనికి ఎలాంటి ఇబ్బంది కలగొద్దని చెప్తుంది. కాబట్టి వీళ్ళంతా ఏం చేయాల్సి ఉంటుంది? బ్యాంకర్స్ మీద గానివ్వండి, అప్రూవింగ్ అథారిటీ మీద గానివ్వండి, హ్మ్. తర్వాత బిల్డర్ మీద గానివ్వండి, హ్మ్. వాళ్ళు ఏం చేయాలి? జస్టిస్ కోసం కొట్లాడాలి. కొట్లాడాలంటే ఎక్కడికెళ్ళాలి? ఇప్పుడు బ్యాంకర్స్ అయినా కూడా ఇది బఫర్ కోర్టుకెళ్ళాల్సి జోన్‌లో ఉంటుంది. అహా! బఫర్ జోన్‌లో ఉంది. మేమెలా లోన్స్ ఇస్తామని అడగొచ్చు గదా! ఎంప్లాయీస్‌ని, యెస్. కొనుక్కునే వాళ్ళని. ఇప్పుడు బ్యాంక్స్ మీరనే పాయింట్ కరెక్టేనండి. బఫర్ జోన్‌లో ఉందని బ్యాంక్ వాళ్ళు కూడా తెలీదు. హ్మ్. ఓకే. వాళ్ళేం చూస్తారు? లీగల్ ఒపీనియన్ ఉందండి. 10 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్, లీగల్ ఒపీనియన్ ఈస్ క్లియర్. ఓకే. దానికి అప్రూవింగ్ అథారిటీ బ్యాంక్ ఎప్పుడొస్తుంది పిక్చర్‌లోకి? అప్రూవల్ వచ్చినాకనే కదా వచ్చేది. అవును. హెచ్ఎండిఏ అప్రూవల్ ఇచ్చింది. రెరా అప్రూవల్ ఇచ్చేసింది. నంబర్స్ ఉన్నాయి. సర్టిఫికేషన్ ఉంది. అప్పుడు బ్యాంక్ ఏం చూస్తది? ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. దానికేంటి బిల్డర్ ప్రొఫైల్ కూడా యాడ్ అవుతుంది. మంచి బిల్డరు ఈజ్ నంబర్ 1 బిల్డరు. దట్స్ వాట్ బ్యాంక్స్ ఇంకొక ఆర్ గివింగ్ లోన్. డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు మీరు హ్మ్. చెప్పిన దాన్ని బట్టి నాకు ఈ డౌట్ అనేది వచ్చింది. హ్మ్. సో మీరన్నట్టు బ్యాంక్ అప్రూవల్ ఇచ్చిన తర్వాత లోన్ శాంక్షన్ అవుద్ది. ఈఎంఐ శాంక్షన్ హ్మ్. అవుద్ది. ఫర్దర్‌గా ముందుకెళ్తారు. యెస్. సో ఇప్పుడు ఏదైతే ఈ లేక్ వ్యూ దగ్గర ఈ అపార్ట్మెంట్స్ ఉంటాయో అవి డెమాలిష్ చేసేస్తే, ఇప్పుడు బేసిక్‌గా ఈ బాచ్‌పల్లిలో గానివ్వండి, లేకపోతే చాలా చోట్ల మణికొండలో గానివ్వండి, ఇలా చాలా చోట్ల డిమాలిష్ చేసిన పరిస్థితి కూడా కనిపిచ్చింది. హ్మ్. అయితే
అంటే వీళ్ళు ఇంకా లోన్ ఇంకా పూర్తిగా కట్టకుండా ఉంటారు యెస్. కదా! యెస్. వాళ్ళ యెస్. పరిస్థితి ఏంటి అసలు? వాళ్ళకేంటంటే నా సలహా ఏంటంటే ఇప్పటివరకేదో కట్టారు. ఇక దానికేంటంటే మీరు కోర్ట్ తలుపులు తట్టాల్సుంటుంది. హ్మ్. ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు గూడా ఊరుకోరు గదా! వీళ్ళని. బ్యాంక్ వాళ్ళు ఊరుకోరు. అంటే డెమాలిష్ అయిన తర్వాత బ్యాంక్ వాళ్ళు కూడా ఏం చేస్తారండి? హ్మ్. మీరు బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారు? వాట్ రైట్ దే హావ్? హ్మ్. వాళ్ళు కూడా కోర్ట్‌కెళ్తారేమో రేపు. ఓకే. బ్యాంక్ వాళ్ళు కూడా కోర్ట్‌కెళ్తారేమో. బ్యాంక్ వాళ్ళు ఎవరి మీద కోర్ట్‌కెళ్తారు? ఎవరి మీద కోర్ట్‌కెళ్తారు? అప్రూవింగ్ అథారిటీ బిల్డర్ మీదెళ్తారు. ఓకే. అప్రూవింగ్ అథారిటీ ఎవరు? ఇట్స్ గవర్నమెంట్ అఫీషియల్స్. హ్మ్. హ్మ్. తర్వాత బిల్డర్ మీదెళ్ళొచ్చు. ఓకే. ఒకరి మీద ఎవరు కోర్ట్‌కెళ్ళడం తప్ప, ఇప్పుడు కన్స్యూమర్ రైట్‌కి కన్స్యూమర్ కోర్ట్స్ ఉన్నాయండి. తనకంటే ఇంకా పై కోర్ట్స్ కూడా ఉన్నాయి. హ్మ్. వీళ్ళంతా ఏందంటే ఇండివిడ్యువల్‌గా కోర్ట్‌కెళ్ళేసి కేసులేసేస్తే, ఇప్పుడు పెనాల్టీ ఇవ్వడము, వాళ్ళు కట్టింది రిటర్న్ ఇవ్వడము, దానికి డ్యూ ఇంట్రెస్ట్ ఇవ్వడము, వాళ్ళు క్లెయిమ్ చేసుకోవాల్సుంటుంది. అంతకంటే మార్గం లేదండి. ఓకే. ఇప్పుడు మరి కొట్లాడలేని వాళ్ళ పరిస్థితి ఏంటి? కొట్లాడలేని వాళ్ళ పరిస్థితి ఏందంటే, దానికి గవర్నమెంట్ ఒక వే ఔట్ తీసుకురావాలండి. తర్వాత ఇప్పుడు కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వెల్‌ఫేర్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు గూడా ఇప్పుడు లీగల్ ఒపీనియన్ కొందరు ఫ్రీ లీగల్ ఒపీనియన్ చేసేవాళ్ళు గూడా ఉన్నారు. అట్లాంటి వాళ్ళు గూడా ఏందంటే, ఒక కన్సార్షియంగా ఏర్పడి వాళ్ళకి గూడా హెల్ప్ జేయాల్సుంటుంది. రైట్. సార్ మళ్ళీ ఒకసారి ఆ టాపిక్ తీసుకొస్తాను. ఏదైతే ఈ హై రైజ్‌లో అపార్ట్మెంట్స్ తీసుకుంటున్నారో, ఈ లేక్ వ్యూ అని చాలా హైట్‌లో కొంటున్నారు యెస్. కదా! యెస్. సో, వాళ్ళు అంటే ఈ అంటే వాటికి ఎందుకు ఎక్కువగా పెట్టుబడి పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? మీరన్నట్టు ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ కరెక్టే. యెస్. కాదనట్లేదు. కానీ ఆ వ్యూ పాయింట్ కోసం ఎందుకంత పెట్టుబడి పెట్టడానికి మరీ ఆసక్తి చూపిస్తున్నారో అది అర్థం కావట్లేదు అది ఇప్పటికి. ఏంటంటే, ఇది నేను ఇంత క్రితం 1 ఇయర్, 2 ఇయర్స్ బ్యాక్ నుండి గూడా నేను చెప్తున్నానండి. హై రైజ్ జోలికి పోవద్దని చెప్తున్నానండి. హై రైజ్ ఈస్ నాట్ రిక్వైర్డ్ ఫర్ హైదరాబాద్. వాళ్ళెందుకు పోతున్నారంటే, వాళ్ళ ఫ్యాంటసీ అండి. ఇప్పుడు కొనేవాళ్ళంతా హెచ్ఎన్ఐస్, ఎన్ఆర్ఐస్ కదా! వాళ్ళు ఫారిన్‌లో ఉంటారు. ఏదో 30 ఫ్లోర్‌లో అక్కడున్నటువంటి ఎన్విరాన్మెంట్, అక్కడున్నటువంటి డిజైర్స్, అక్కడున్నటువంటి కల్చర్ మేకింగ్ దెమ్ టు బై హియర్. అంతకంటే ఏం లేదండి. ఇప్పుడు మన దగ్గర లోకల్‌గా ఉన్నటువంటి వాళ్ళు అంత లీక్ తీసుకుంటున్నారని నేను అనుకోను. వీళ్ళంతా ఎవరో సాఫ్ట్‌వేర్ కమ్యూనిటీ, బిజినెస్ పీపుల్, ఎన్ఆర్ఐస్, హెచ్ఎన్ఐస్ వీళ్ళే తీసుకుంటున్నారు. ఎందుకు తీసుకుంటున్నారంటే ఇక వాళ్ళ మైండ్ సెట్ అండి. వి కాంట్ మాక్స్ చేంజ్ ఒక దేర్ మైండ్ సెట్. బిల్డింగ్‌కి హైట్ ఎంత వరకు ఇవ్వచ్చు సార్? అంటే ఇప్పుడు బేసిక్‌గా ఈ ఈ మధ్య కాలంలో లోధా చూసుకున్నట్లయితే 35 వరకు ఉంది. యెస్. రాజ్ పుష్ప చూసుకున్నట్లయితే ఎ ఎ అంటే ఎటు చూసుకున్నా మనం దూరం నుంచి చూస్తే మనకు అర్థమైపోతది. 40-50 వరకు ఉంటుందని. హ్మ్. అంటే మాక్స్ ఒక బిల్డింగ్‌కి ఎంత హైట్ పర్మిషన్ ఇవ్వచ్చంటారు? దీనికి జియో నంబర్ 86 అని ఉంది. ఓకే. తర్వాత దాన్ని వేరే జియోగా మార్చారు. జియో నంబర్ 98 సబ్జెక్ట్ టు కరెక్షన్. హుహు. దీని ప్రకారంగా ఏంటంటే ఎఫ్ఎస్ఐ అంటారు. ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్. ఎఫ్ఎస్ఐ అంటే ఈ ఫ్లోర్ ఎంత ఉంది? ఇప్పుడు 1 ఎకర్ ఆఫ్ ల్యాండ్ ఆర్ 2 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్. దానికి హౌ మెనీ టైమ్స్ ఇప్పుడు ఒక ఎకరం అనుకోండి 1,00,000 స్క్వేర్ ఫీట్, 1,00,000 స్క్వేర్ ఫీట్ కన్‌స్ట్రక్షన్ చేయొచ్చు. దానికి ఇప్పుడు మల్టిపుల్‌గా ఎకరేజ్ పెరిగినప్పుడు 2 టైమ్స్ ఇవ్వొచ్చా? 3 టైమ్స్ ఎఫ్ఎస్ఐ 2, ఎఫ్ఎస్ఐ 3, ఎఫ్ఎస్ఐ 4 అని ఉంటుంది. ఇదివరకు ఆ రూల్ ఉండే. ఆ ఏరియాకి ఎంత ఎఫ్ఎస్ఐ ఇవ్వాలి? అన్‌లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ ఉంది ఇప్పుడు. ప్రీవియస్ గవర్నమెంట్ అన్‌లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ అంటే మీరు ఎంతైనా కట్టుకోవచ్చు. దానికి ఎలా రెగ్యులేషన్స్ సెట్ బ్యాక్స్ వదలాల్సి ఉంటుంది మీరు. చుట్టూ సెట్ బ్యాక్స్ వదలాల్సి ఉంటుంది. సెట్ బ్యాక్స్ ఎందుకు? మీకు ట్రాన్స్‌పోర్టేషన్ కానివ్వండి, ఫైర్ ఫైటింగ్ సిస్టమ్స్ కానివ్వండి, దీనికోసము సెట్ బ్యాక్స్ వదిలితే చాలు. దాని ప్రకారంగా యూ కెన్ గో యాస్ మెనీ ఫ్లోర్స్ యాస్ యూ క్యాన్. అందుకే ఇప్పుడు 50 ఫ్లోర్‌లు, 60 ఫ్లోర్‌లకు అప్రూవల్స్ ఇచ్చారు కదా! దిస్ ఈస్ అన్‌లిమిటెడ్ ఎఫ్ఎస్‌సి. దానివల్ల ఏమన్నా ఇబ్బంది అంటే ఫ్లోర్ పెరిగే కొద్దీ అది 50, 60 అవుతుంది కదా! దానివల్ల ఏమన్నా బిల్డింగ్‌కి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందంటారా? అంటే ఇన్ని ఇయర్స్ మాత్రమే బిల్డింగ్‌కి ఇస్తారు కదా! టెంక్చర్. అలా ఏమన్నా అంటే ఉంటుందంటారా? లైఫ్ స్పాన్ కూడా మనం ఆలోచిస్తే, ఆ! లైఫ్ అవును. స్పాన్ ఆఫ్ ద బిల్డింగ్ ఆలోచిస్తే, అప్రూవల్సే హరీబరీగా ఇస్తున్నప్పుడు, ఎఫ్‌టీఎల్‌లో కడుతున్నప్పుడు, బిల్డింగ్ లైఫ్ స్పాన్ దిస్ సెకండ్ పాయింట్ అన్నమాట ఇది. ఓకే. అంటే సెకండ్ పాయింట్ ఇన్ ద సెన్స్ నోబడీ ఈస్ లుకింగ్ ఆఫ్టర్ థట్. యాహ్! ఎందుకంటే ఇప్పుడు మ్యాక్స్ బేసిక్‌గా ఇది డెక్కన్ ప్లాట్యూ కాబట్టి మనకి ఆహ్, ఈ ఎర్త్‌క్వేక్స్ అయి వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువుంటాయి. యెస్. ఓకే. పర్వాలేదు. కాకపోతే ఒక అంటే ఇంత హైట్ ఉన్న బిల్డింగ్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరన్నట్టు 40, 50 ఉన్న బిల్డింగ్స్‌కి లైఫ్ స్పాన్ అనేది ఎంతుంటుంది? లైఫ్ స్పాన్ అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద కన్‌స్ట్రక్షన్ క్వాలిటీ అండి. కన్‌స్ట్రక్షన్ మెటీరియల్ యూజ్ చేయడం గానీ, దానికున్న ఆర్కిటెక్ట్ డిజైన్ గానివ్వండి, దాన్ని మెయింటెనెన్స్ గానివ్వండి, నాకు తెలిసి 100 ఇయర్స్ ఉండొచ్చు. చెరువు దగ్గరలో కడితే? చెరువు దగ్గరలో కడితే దాని లైఫ్ స్పాన్ తగ్గుతుందండి. హ్మ్. మీకెందుకంటే వాటర్ అనేది స్టాగ్నేషన్ ఉన్నప్పుడు
మరి దానికి వాటర్ బాడీస్ ప్రొటెక్ట్ చేసే విధంగా దాని డెప్త్ ఆఫ్ ద వాటర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి దాన్ని బట్టి ఇంజనీరింగ్ దట్ ఈస్ అ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ మెథడాలజీ ఇది. హ్మ్. స్ట్రక్చరల్ ఇంజనీర్ చూసుకోవాల్సిన సబ్జెక్ట్ అది. హ్మ్. దాన్ని బట్టి ఏంటంటే డిపెండ్స్ అనమాట. మనం ఒక 100 సంవత్సరాలు ఉండాలని కడతాం. మరి అక్కడ ఉంటుందా అంటే ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్ట్రక్చరల్ ఇంజనీర్ ఏం చెప్తున్నాడు, సివిల్ ఇంజనీర్ ఏం చెప్తున్నాడు, ఆర్కిటెక్ట్ ఏం చెప్తున్నాడు దాని ప్రకారంగా ఉంటుందండి. వి కాంట్ జనరలైజ్ ద థింగ్. అది విషయం అండి. ఓకే. రైట్. ఇప్పుడు తెలంగాణలో పెట్టుబడుల విషయానికొస్తే గనక సార్, అంటే ఇప్పుడు ఏవైతే ఇల్లీగల్ కన్‌స్ట్రక్షన్స్ అని బేసిక్‌గా గవర్నమెంట్ ఇచ్చిన అప్రూవల్సే దాన్ని ఇల్లీగల్ కన్‌స్ట్రక్షన్స్‌గా చూపించి డెమాలిష్ చేస్తున్నారు. సో, ఇలా డెమాలిష్ చేసుకుంటూ పోతే గవర్నమెంట్ ఇచ్చిన వాటికి గవర్నమెంటే కూలగొడుతుందంటే ఆహ్, ఓన్లీ మనకి అబ్రాడ్ నుంచే కాదు గదా పెట్టుబడులు పెట్టేది. యెస్. బిజినెస్‌లు కానివ్వండి, లేకపోతే ఎడ్యుకేషనల్స్ కానివ్వండి, లేకపోతే ఇండస్ట్రియల్ కా కానివ్వండి, ఇలా చాలామంది వచ్చి తెలంగాణలో బేసిక్‌గా అంటే హైదరాబాద్‌లో మెయిన్ పాయింట్‌గా పెట్టుబడులు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. మరేంటంటే దీనివల్ల ఏమైనా పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపించే ఛాన్స్ ఉందా? లేదంటారా? అంటే దీన్ని బట్టి కొంచెం ఇంపాక్ట్ ఉంటుందండి. హ్మ్. ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా ఇంపాక్ట్ ఉంటుంది. హ్మ్. ఇప్పుడు ఎందుకంటే ఏదైనా డెసిషన్ తీసుకున్నప్పుడు దాని రిపర్కషన్స్ ఎలా ఉంటాయి? పాజిటివ్, నెగెటివ్ ఎలా ఉంటుంది? దాన్ని ఎలా డ్రైవ్ చేయాలి? దానికి ఎలా ఇంప్లికేషన్స్ ఉంటాయనేది ఒక ఫార్ములా క్రియేట్ చేసుకొని చేయాలండి. ఇప్పుడు ఒకటి, రెండో కూలగొట్టినంత మాత్రాన దట్ ఈస్ నాట్ ఎ సొల్యూషన్. హ్మ్. ఇప్పుడు హైడ్రా గానివ్వండి, హైడ్రా అనేది ఇప్పుడు కొత్త కాదండి. దానికి పేరు పెట్టారు గానీ, ఇదివరకు మున్సిపల్ యాక్ట్‌లో దానికి వెరిఫై చేయమని ఉన్నది. తర్వాత ఇల్లీగల్ ఉంటే ఎన్ఫోర్స్‌మెంట్ ఉన్నది. డెమాలిష్ చేయమని ఉన్నది. ఎవ్రీథింగ్ ఈస్ దేర్. ఇట్స్ నాట్ ఎ న్యూ సబ్జెక్ట్. బట్ ద నేమ్ హాస్ చేంజ్డ్. కాకపోతే దీన్నేందంటే నా సలహా పెట్టుబడుల మీదనైతే ఇంపాక్ట్ ఉంటుందండి. డెఫినిట్‌గా ఇంపాక్ట్ ఉంటుంది. ఓకే. అందులో డౌటే లేదు. హ్మ్. ఇప్పుడే రియల్ ఎస్టేటు చానా డోల్‌డ్రమ్స్‌లో ఉంది. హ్మ్. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి సిగ్నల్స్ ఏంటంటే ఇట్ గివ్స్ రాంగ్ సిగ్నల్స్ టు ద సొసైటీ అన్నమాట. గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చి గవర్నమెంటే డెమాలిష్ చేస్తుందంటే హ్మ్. వేర్ ఈస్ ద సెక్యూరిటీ ఫర్ ద పీపుల్? హ్మ్. ఎగ్జాక్ట్‌లీ. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నేను ఎందుకు అవును. కొనాలి అనే ఆలోచన వస్తుంది. సో కొన్న వాళ్ళు కూడా ఏందంటే జస్టిస్ కోసం ఎవరి దగ్గరికెళ్ళాలి? కోర్ట్ దగ్గరికెళ్ళాలి. అవును. సో, ఈ రకంగా చూసుకున్నట్లయితే అంటే ఎటు చూసినా కూడా ఇటు నార్త్ ఇండియా అంటే మనకక్కడ అబ్రాడ్ నుంచి కానివ్వండి, ఇటు తెలంగాణ వాళ్ళే పెట్టుబడులు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపించరు. అటు ఆంధ్ర నుంచి ఎవరైతే ఇక్కడ బిజినెస్ పెట్టాలన్నా, ఏమన్నా కూడా ఇవన్నీ ఆలోచింపజేసే ఒక అంశాలు కూడా కనబడుతున్నాయి ఇందులో. 100% అండి. 100% దేర్ ఇస్ నో డౌట్. హ్మ్. రియల్ ఎస్టేట్ అనేది ఇప్పుడు పూర్తిగా స్టాగ్నెంట్‌గా ఉంది. హ్మ్. ఎందుకంటే ఇంక చాలా రీజన్స్ ఉన్నాయి. సప్లై, ఓవర్ సప్లై ఉంది. హ్మ్. డిమాండ్ తక్కువగా ఉంది. హ్మ్. గ్రోత్ కరెక్ట్‌గా లేదు. ఇప్పుడు ఇంకొక డౌట్ ఏంటంటే సార్, సమ్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఇవి ఉంటాయి కదా! హ్మ్. అవన్నీ కూడా బేసిక్‌గా కొన్ని లేక్ సైడ్ లేకపోతే ఊరు అవతల కట్టే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. హ్మ్. అక్కడే పెడతారు. ఎందుకంటే ఊర్లో ఉంటే కొంచెం పొల్యూటెడ్ ఉండకూడదని. ఎగ్జాక్ట్‌లీ. సో, హ్మ్. ఆ పొల్యూటెడ్ కొన్ని ఏవైతే కెమికల్స్ ఉంటాయో అవి అంటే డ్రైనేజ్ సిస్టమ్‌లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువుంటాయి ఎగ్జాక్ట్‌లీ. కాబట్టి అంటే అటు సైడే కట్టడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఫార్మాస్యూటికల్స్ వాళ్ళవి? ఒకటండి ఇప్పుడు ఫార్మాస్యూటికల్ కంపెనీస్ కానివ్వండి, ఎనీ కంపెనీస్ కానివ్వండి, హ్మ్. నాన్ పొల్యూటెడ్‌గా ఉండే విధంగా ఎంకరేజ్ చేయాలండి. హ్మ్. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు సిటీ గ్రోత్ అవ్వాలంటే ఓన్లీ ఐటీ సెక్టరే కాదు కదా! మీరన్నట్టు ఫార్మాస్యూటికల్ కంపెనీస్ రావాలి. తర్వాత ఎగ్జాక్ట్‌లీ. సో మెనీ అదర్ కంపెనీస్ రావాలి. అవును. హైదరాబాద్ ఈస్ ఎ వాస్ట్ సిటీ అన్నమాట. ఇక్కడ 1,50,00,000 మంది ఉంటున్నారు. 2,00,00,000 వరకు ఎళ్తుంది హ్మ్. హ్మ్. జనాభా. హ్మ్. అటువంటప్పుడు ఏంటంటే డ్రైనేజ్ సిస్టమ్ అనేది వాటర్ మూవ్‌మెంట్ అనేది వాటర్‌కి ఏందంటే ఇట్స్ హావింగ్ ఓన్ గ్రావిటీ సిస్టమ్. అవును. వాటరు ఎత్తు నుంచి కిందకొస్తది. అసలు టోపోగ్రఫికల్‌గా హైదరాబాద్ ఎలా ఉంది? ఎక్కడి నుంచి ఎక్కడికి వాటర్ వస్తుంది? ఓకే. దాన్ని వాటర్‌ని ఎలా మనము డ్రైవ్ చేయాలి? ట్రాఫిక్ ట్రాఫిక్ జామ్ గాకుండా ఎలా డ్రైవ్ చేయాలి? అనేది దానిది ఒక సిస్టమ్ పెట్టాల్సుంటుంది. డ్రైనేజ్ సిస్టమ్, సీవరేజ్ సిస్టమ్ ఎలా ఉంటుంది పెట్టాల్సుంటుంది. ఇప్పుడు పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు కూడా ఎస్‌టిపిస్, సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అంటూ ఎన్ని పని చేస్తున్నాయి? ఎంత డెప్త్‌గా పెడుతున్నారు? అక్కడ ఫైటింగ్ సిస్టమ్స్ కరెక్ట్‌గా ఉన్నాయా? దేర్ ఈస్ నో ఫిజికల్ ఇన్స్‌పెక్షన్ ఆల్సో. సబ్జెక్ట్ టు కరెక్షన్. ఐ యామ్ నాట్ హ్యాపీ విత్ ద థింగ్స్ విచ్ ఈస్ మూవింగ్ ఆన్. ఓకే. కాబట్టి ఇవన్నీ కరెక్ట్‌గా చేయాలంటే దీనికి ఫండ్స్ ఉండాలి. అసలు విల్ పవర్ అనేది ఉండాలి. రేవంత్ రెడ్డి గారు డెసిషన్ ఈస్ ఫైన్. బట్ దాని ఇంప్లిమెంటేషన్ పార్ట్‌లో వచ్చే వరకు ఏ కన్సెన్సస్ హాస్ టు బి డన్. ఇప్పుడు చాలా పార్టీలున్నాయి. ప్రజా సంఘాలుంటాయి. మాలాంటి వాళ్ళముంటాం. యూ టేక్ ద ఒపీనియన్. హౌ టు డ్రైవ్ ఇట్. లేక్స్‌ని ప్రొటెక్ట్ చేయడం అనేది గుడ్ ఐడియా. బట్ దాన్ని ఎలా చేయాలనేది ఒక మోడస్ ఆపరెండి ఉండాలి గదా! ఎస్ఓపీస్ ఉండాలి గదా! స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉండాలి. అలా చేస్తే బావుంటుందని నాకు కోరిక. రైట్ సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్ సార్. సో, థాంక్ యూ. ఇది రఘునాథ్ రెడ్డి గారితోటి ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం.